దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసు సమాధి యొద్దకు వెళ్ళిన మగ్దలేని మరియ ఆయన సజీవుడుగా తిరిగి లేవడాన్ని చూసినప్పుడు ఆమె అనుభవించిన ఆనందాన్ని గురించి ఒక్కసారి మనం ఊహించినట్లయితే, నిర్జీవంగా మారిన ఒక వ్యక్తి ఒక్కసారి సజీవుడిగా కనిపించేసరికి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిర్జీవమైపోయి ఇక బాగుపడతాయన్న ఎలాంటి ఆశ లేకుండా పోయిన జీవితాల విషయంలో కూడా అంతే. నిర్జీవంగా మారిపోయిన మన జీవితాలలో ప్రభు అయిన యేసు యొక్క పునరుద్ధాన శక్తి ప్రవేశించినప్పుడు అవి సజీవమైనవిగా మారిపోతాయి. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. 1 కొరింథీ 6:14. ఆయన పునరుద్ధాన శక్తి మాత్రమే విఫలమైపోయిన జీవితాలను తిరిగి సరిచేయగలదు. అయితే మనం ప్రార్థనలో ఆయన సహాయాన్ని అర్థిస్తూ పరిస్థితులన్నీ ఆయన చేతులకు అప్పగించి ప్రార్థించాలి.